ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే భగవంతుని యందు చిత్తాన్ని నిలబెట్టేటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. దాని ద్వారా సమస్త దుఃఖాలు కూడా తొలగిపోతాయి అనే తెలియజేస్తూ, అంటే పరమాత్మ యందు చిత్తాన్ని చేర్చిన వాడవే అయితే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన సమస్త సాంసారిక దుఃఖాలను కూడా దాటివేస్తారు. అలా కాకుండా అహంకారము వలన మరి పరమాత్మ చెప్పేటువంటి మాటలను కనుక వినలేదనుకో చెడిపోతావు అని చెబుతూ, అంటే లోకంలో ప్రతి ఒక్కరూ కూడా తమకు దుఃఖాలేవి కలగకూడదని, సుఖాలే కలగాలి అని కదా కోరుతూ ఉంటారు. కానీ అందుకోసమే దుఃఖము నశించడం కోసం, సుఖం సాధించుకోవడం కోసం ఏ సాధన చేయాలో దానిని మాత్రం చేయరు. కోరడం మాత్రం సుఖాన్నే కోరుతారు, వద్దనుకొని తిరస్కరించేది దుఃఖాన్ని తిరస్కరిస్తారు. అటువంటి సాధన ఏదైతే ఉన్నదో దానిని భగవానుడే ఇక్కడ భక్తుల మీద కరుణ చేత తెలియజేశారు. సర్వేశ్వరుని యందు ఎవరైతే తమ యొక్క చిత్తాన్ని లగ్నం చేస్తారో, అంటే ఎవరైతే తమ యొక్క చిత్తాన్ని దృశ్యమునందు ఉంచకుండా విషయాల యందు సంచరింపనీయకుండా ఆత్మయందే భగవంతుని యందే కేంద్రీకరిస్తారో అటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దాని వలన సమస్త దుఃఖాలు ఆటంకాలు కూడా నశించిపోతాయి. కాబట్టి ఏవో కొన్ని ఆపదలు మాత్రము నశిస్తాయి అని కాదు, భగవంతుని యొక్క భక్తులకు సమస్త ఆపదలు దుఃఖాలు కూడా తొలగిపోతాయి అని అర్థమే కదా. ఇటువంటి స్థితే కదా ప్రతి ఒక్కరూ కోరుకునేది. జీవులపైన కరుణ చేత భగవానుడు ఈ ప్రకారంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఓ జీవులారా, మీ చిత్తమును పరమాత్మ యందు భగవంతుని యందు లగ్నం చేయండి. దాని యొక్క ప్రతిఫలంగా నేను మీ యొక్క సమస్తమైన సాంసారిక దుఃఖాలను ఆటంకాలను కూడా నేను దూరీకరిస్తాను, పారద్రోలుతాను. కాబట్టి భగవంతుని యొక్క మాటల మీద పూర్తి స్థాయిలో నమ్మకాన్ని ఉంచి మనుషులు భక్తిభావ సమన్వితులై దైవ సంలగ్న చిత్తులై మెలగాలి అనే కదా మనకి స్ఫుటంగా తెలుస్తోంది అని చెబుతూ, ఎలాగంటే దుర్గము అంటే కోట, ప్రతిబంధము అని కూడా అర్థమే. దుర్గాన్ని జయించడం అంటే కోటను దాటి లోపల ఉన్నటువంటి వారిని గెలుచుకోవడం. అటువంటిది అంటే ఇక్కడ కోట అంటే శరీరము. ఈ శారీరక సంబంధమైనటువంటి దాని యందు నివసిస్తూ ఉన్న అజ్ఞానగతుడైనటువంటి జీవుడు తన యొక్క స్వస్వరూపాన్ని మరచి దేహమే శాశ్వతము, ఈ జగత్తే సత్యము అని భావించేటువంటి మాయ ఏదైతే ఉంటుందో అదే ప్రతిబంధకము. కాబట్టి ఆ మాయ ఏం చేస్తుంది? జీవిని చుట్టూ కూడా అంటే శరీరము అనబడేటువంటి పెక్కు అడ్డుగోడలను, దుఃఖాలను, ఆటంకాలను, అనేక రకాలైనటువంటి విఘ్నాలను కూడా ఏర్పాటు చేసింది. ఏమాత్రం కూడా శరీరం అసత్యము అనేటువంటి భావన కలగనివ్వదు. దృశ్య సంబంధమైన వస్తువులు అస్థిరములు అనే విషయాన్ని కలగనివ్వదు. ఈ సంసార దుఃఖాల చేత ఈ శరీరము సత్యము, లోకము నిత్యము అనే భావన చేత జీవుణ్ణి ఎప్పుడూ కూడా శరీరగతుణ్ణి చేసి కట్టివేస్తూ ఉంటుంది. దానివలనే అజ్ఞానము చేత కట్టివేయబడడం ద్వారా వాడు శరీరానికి ఇవ్వబడిన పరిమితమైనటువంటి ఆయు ప్రమాణం తీరిపోగానే మరొక శరీరాన్ని ఉత్పన్నం చేసుకుని వస్తూ ఉంటాడు జీవుడు. ఈ విధంగా
అలాగ జీవుణ్ణి శారీరక సంబంధమైన రాకపోకలతో శరీరం వచ్చిందా కొన్నాళ్లకు పోతుంది, మళ్ళీ కొత్త ఉపాధి వస్తుంది, మళ్ళీ పోతుంది. ఈ విధంగా జీవుణ్ణి ఈ శారీరక సంబంధమైనటువంటి గొలుసుల చేత మాయ అనేటువంటిది జీవుణ్ణి కట్టివేస్తుంది. అటువంటి దుర్గములను అంటే శరీరము నేను కాను అనేటువంటి ఆటంకాన్ని తొలగించుకోవాలి అంటే ఈ లౌకిక సంబంధమైన శారీరక సంబంధమైన ఈ ప్రకృతి సంబంధమైన ఉపాయాలు పనికొస్తాయా? పనికిరావు కదా. మాయను ఛేదించుకోవాలి, మాయను నశింపజేయాలి అంటే మాయాధీశుడే శరణ్యం. ఆ ప్రకృతిని కూడా సృజించినటువంటి పరమాత్మకు మాత్రమే సాధ్యం. కాబట్టి దుఃఖాన్ని నశింపజేసుకోవడం కోసం, సుఖాన్ని అనుభూతి చెందడం కోసం పరమాత్మ యొక్క ఆ పాదార విందాలను పట్టుకోవడం తప్ప మరొక దారి లేదు. పరమాత్మను ధ్యానించడం తప్ప మరొక మార్గం లేదు. ఇది మాత్రమే జీవుణ్ణి తరింపజేసి తన యొక్క స్వంత సాధనమైన తన పుట్టిళ్ళైన పరమాత్మ తత్వాన్ని పొందింపజేయగలిగినటువంటి మార్గం పరమాత్మను ధ్యానించడం, పరమాత్మ యొక్క పాదార విందాలను పట్టుకోవడం జీవులకి ఏకైక మార్గం. వేరే దారి ఉందా? లేనే లేదు. అందుకే పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు అంటే భగవంతుని యొక్క అనుగ్రహము చేత దుఃఖాన్ని దాటివేస్తావు. దుఃఖము అంటే శారీరక సంబంధమైనటువంటి సుఖ దుఃఖ వాసనలతో కూడినటువంటి ఉపాధి భేదాలు. అవి శరీరమే మళ్ళీ ఉత్పన్నం కాలేదనుకో, ఇక అక్కడ సుఖానికి దుఃఖానికి రెంటికి అవకాశం లేదు. అటువంటి దుఃఖాన్ని నువ్వు దాటివేస్తావు. దేని ద్వారా? పరమాత్మ యొక్క అనుగ్రహము చేత అని చెబుతూ, అయితే భగవానునికి ఇక్కడ మరి కొంతమంది ముఖ్యులు, కొంతమంది ముఖ్యులు కారు అనేటువంటి విషయం ఉన్నదా? లేదు. సర్వులు కూడా సమానులే అయి ఉన్నారు. అయితే ఇక్కడ అందరూ సమానులే అయినప్పటికీ కూడా ఎవరైతే వారిని భక్తిపూర్వకంగా ధ్యానిస్తారో, ఎవరైతే విశ్వాసముతో సేవిస్తారో అటువంటి వారి పట్ల మాత్రమే వారు తమ యొక్క అనుగ్రహాన్ని చూపుతారు. అదేంటి మరి ఈ విధంగా అంటే భక్తి, ధ్యానము, సేవ అనేది లేకపోతే చూడరా అంటే ఇప్పుడు గాలి ఎంత, దానికే మనం ఒక సాదృశ్యాన్ని చెప్పుకోవచ్చు. గాలి ఎంత మొత్తం సర్వత్రా వీస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే తెరచాపను ఎత్తుతారో వాళ్ళ యొక్క పడవ మాత్రమే కదా కదులుతుంది. తెరచాప వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి మార్గాన పయనిస్తుంది. తెరచాప ఎత్తకపోతే అంతా గాలి ఉన్నా కూడా ఆ పడవ కదలదు. అలాగే ఇప్పుడు ఎవరైనా ఎండలో బాగా తాపానికి బాధపడుతూ ఉన్నారు. ఆ ఎండవేడిమికి బాధపడేటువంటి వాళ్ళు ఎవ్వరు వచ్చినా చెట్టు ఏమంటుంది? నువ్వు దుర్మార్గుడివి, నేను నీకు నీడనివ్వను, నువ్వు పుణ్యాత్ముడివి, నేను నీకు నీడనిస్తాను అంటుందా? ఎవ్వరు చేరినా కూడా ఆ చెట్టు ఏం చేస్తుంది? నీడనివ్వడమే దాని యొక్క స్వధర్మం. అలాగే ఎవరైతే చెట్టు క్రిందకు వెళ్తారో వారికి మాత్రమే కదా చెట్టు నీడనిస్తుంది. మనుషులు ఉన్న చోటికి చెట్టు రాదు కదా. చెట్టు ఉన్న దగ్గరికి మనుషులు వెళ్తే ఎవరికైనా, జంతువులు సైతం, జీవులు ప్రతి ఒక్కరికి నీడ ఇచ్చినట్లుగానే ఎలాగంటే, కాబట్టి సుఖం కావాలి, సుఖాన్ని అనుభవించాలి, కొద్దిపాటిది కాదు, అపరిమితమైన అఖండమైన శాశ్వతమైనటువంటి సుఖం యొక్క అనుభూతిని కావాలి అన్నప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అలా భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొక మార్గము, మరొక దారి అనేది లేనే లేదు. ఒకవేళ ఎవరైనా సరే అహంకారము చేత కానీ, ఎందుకు ఈ ఇంద్రియాలతో సంఘటింపబడినటువంటి దేహాన్ని చూసుకొని దాని యొక్క పటుత్వాన్ని, దాని యొక్క బలాన్ని, దాని యొక్క ఆర్థిక సంపదని, మరి అధికార సంపదని, ఇటువంటి అహంకారముతోటి, ధనమదముతోటి, అధికార గర్వంతో కూడా భగవానుడు చెప్పినటువంటి ఈ మాటల మీద నమ్మకము, విశ్వాసము అనేది లేదనుకో. అలా లేకపోతే ఇక ఈ వాక్యాలను సమీపానే వినిపిస్తూ ఉన్నా కూడా వినడు. అలా వినలేదనుకో వారు నిజంగా చెడిపోతారు కదా. ఎందుకు? ఈ సంసారము అనబడేటువంటి గోతిలో, ఈ కోపమునందే ఈ యొక్క జీవుడు అజ్ఞానగతుడే శరీరాలను ధరిస్తూ వదులుతూ, ధరిస్తూ వదులుతూ, ధరించి వదిలే మధ్యలో వాడు అనేక సుఖ
కరమైనటువంటి వాంఛలకు లోనవుతూ దుఃఖాలకు పాల్పడుతూ దాని సంబంధమైనటువంటి నీచమైన కోరికలకు నీచమైన పనులకు లోబడిపోయి అనేక శారీరక పరంపరలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు. అంటే ఆ సంసార కూపంలోనే ఉంటాడు, కానీ అఖండమైన సత్యమైన నిత్యమైన పరమాత్మ స్థానాన్ని పొందలేడు. ఆ విధంగా సంసార కూపంలోనే జననము మరణము, పుట్టుక కొనసాగడము చావు అనేటువంటి ఈ యొక్క సంసార కూపమునందే పడి నానా రకాలైనటువంటి బాధలను పొందుతూ ఉంటారు అని కదా ఇక్కడ తెలియజేయబడింది. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే దైవం యొక్క మాటల మీద మనం శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలగడం మాత్రమే కాదు, పరమాత్మ తెలియజేసినటువంటి విషయాలకు అనుసరించి ఆ రీతిగానే ఆచరించాలి. అలా ఆచరించి తరించడం మాత్రమే కదా జీవుల యొక్క కర్తవ్యమై ఉన్నది అని చెబుతూ జీవునికి సమస్త సాంసారికమైనటువంటి దుఃఖాలు కూడా ఎలా నశిస్తాయి అంటే భగవంతుని యందు చిత్తాన్ని సంలగ్నం చేయాలి. ఎప్పుడైతే భగవంతుని యందు చిత్తాన్ని సంలగ్నం చేశాడో, భగవత్పరాయణుడై ఉన్నాడో అటువంటి వానికి మరి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. మరి అంతేకాదు భగవంతుని యొక్క వాక్యాలను విన్నట్లయితే వారు ఏ విధంగా అంటే శాశ్వతమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క సెల్ఫే కదా ముఖ్యం, అంటే తన యొక్క ఆత్మతత్వమే కదా ముఖ్యం. అటువంటి అన్నింటికంటే కూడా ప్రియమైనటువంటిది ఏమిటి అంటే ఆత్మయే. ప్రతి ఒక్కరం కూడా ఎన్ని రకాలు సాయాలు చేసినా తన మీదకి ఆపద వస్తుంది అంటే అన్నీ విడిచి తాను పారిపోయినట్లుగానే ఈ విధంగా సాంసారిక సంబంధమైన శృంఖలాల చేత కట్టిబడి వేయబడుతున్నారు అని తెలిసినప్పుడు తనకు తాను ఈ జగత్ సంబంధమైనటువంటి విషయాల నుండి పారిపోయి శాశ్వతమైన పరమాత్మ తత్వం కోసం పరిగెడతాడు. అటువంటిది అంటే ప్రతి ఒక్కరికి వాని యొక్క సెల్ఫ్ ఎంత అవసరమో అలాగే విషయ సంబంధాల నుండి తనను తానే విరమింపజేసుకొని తాను పరమాత్మ సంబంధమైనటువంటి ఆత్మతత్వమే తాను అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి తన ఆత్మే ఇష్టమైనది. అటువంటి దానిని సందర్శించడమే కదా జీవితం యొక్క లక్ష్యము అని చెబుతూ, అంటే ఎలాగంటే ఇప్పుడు ఇతరుల మీద మనకి ప్రీతి ఉంటుంది, వారిని సంరక్షించాలి అనుకుంటాం, కానీ సమస్య మన మీదకి వచ్చినప్పుడు వాళ్ళని వదిలేసి మనం వెళ్ళిపోతాం. అంటే ఇతరుల మీద ప్రీతి తన ప్రీతి కోసమే ఉంటుంది. తను కనుక చక్కగా సవ్యంగా ఉండగలిగితే ఇతరులకు చేస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు మనం ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుందాం. ఒకానొక గ్రామానికి తక్కువ దూరంలో ఏకాంత ప్రదేశం ఉంది ఒకటి. అక్కడ ఒక చక్కని ఆశ్రమం కూడా ఉన్నది. అక్కడ ఒక సాధు పొంగువుడు ఉన్నాడు. ఆయన తన యొక్క ధ్యానము అనుష్ఠానము మొదలైనటువంటి కార్యాలను చక్కగా నియమపూర్వకంగా నిర్వహించుకుంటూ ఉన్నాడు. ఇంకా ఖాళీ సమయాల యందు ఆయన ఏం చేస్తారు అంటే ఏదైనా సరే గ్రంథ పఠనాన్ని చేసుకుంటూ ఉంటారు. సాయంకాలమున కొంతసేపు భక్తులకి ఇంకా ప్రబోధము అంటే జ్ఞాన ప్రబోధాన్ని కూడా చేస్తూ ఉంటారు. గ్రామము సమీపమునే దగ్గరలోనే ఉండడం చేత గ్రామస్తుల్లో కొందరు ప్రతిరోజు సాయంకాలం కూడా ఆ యొక్క సాధు మహనీయుడు చెప్పేటువంటి ప్రవచనాన్ని వినడం కోసం వస్తూ ఆ బోధలను ద్వారా ఆ యొక్క శ్రద్ధగా వింటూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆ గ్రామస్తుల్లో ఒక రైతు ఏం చేశాడంటే ప్రతిరోజు కూడా ఆ గురువు గారు చెప్పేటువంటి బోధకు హాజరయ్యేవాడు, మధ్యలోనే లేచిపోయేవాడు. ఎందుకు అలా చేస్తూ ఉన్నాడో సాధువు గారికి అంతుపట్టడం లేదు. తప్పనిసరిగా హాజరవుతాడు, మధ్యలో లేచిపోతాడు. ఒకనాడు ఆ గృహస్థుని సాధువు గారు ఒంటరిగా పిలిచారు. అప్పుడు సాధువు గారు అంటున్నారు అతనితో, మీరు మధ్యలో లేచిపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ గృహస్థు ఇలా సమాధానం చెప్తూ ఉన్నాడు, మహాత్మా, సాయంత్రం అయ్యేసరికి నాకు ఇంటి మీద దృష్టి మరలుతుంది. ఎలాగంటే మా వాళ్ళందరికీ నాపై అమితమైనటువంటి ఇష్టం. నా రాక కోసం మా కుటుంబం వారంతా ఎదురు చూస్తూ ఉంటారు.
కాబట్టే నేను మీరు చెప్పేటువంటి బోధన కూడా మధ్యలో వదిలివేసి ఇంటికి వెంటనే వెళ్ళిపోవడానికి కారణం అదే. రైతు చెప్పినటువంటి ఆ మాటలను విని సాధువు గారు ఆ మాటల యొక్క సత్యాన్ని అసత్యాన్ని కూడా, ఆయన చెప్పేటువంటిది ఎంతవరకు సత్యము, అసలు అది సత్యమా లేక అసత్యమా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు. రైతుతో ఇలా అన్నాడు, నాయనా నీవిప్పుడు ఇంటికి వెళ్ళిపో, నేలపై పడుకో, కళ్ళు మూసుకొని ఏమాత్రము కదలకుండా మూర్చిపోయినట్లుగా నటించు. ఇంటివారు ఎంత ప్రయత్నించినా సరే కదలకుండా మెదలకుండా ఉండు, కళ్ళు మాత్రం తెరవద్దు. తర్వాత నేను వచ్చి ఇంటి వారిని కొన్ని విషయాలను అడిగి తెలుసుకుంటాను. నేను లేనాయన అని చెప్పే వరకు కూడా నీవు లేవకుండా ఉండాలి అని చెప్పాడు. సరే, ఆ గృహస్థ రైతు ఏం చేశాడంటే ఆ ప్రకారమే చేయడానికి ఇంటికి వెళ్ళాడు. అకస్మాత్తుగా క్రింద పడిపోయాడు. శవంతో సమానంగా ఎటువంటి కదలిక లేకుండా ఉండిపోయాడు. అప్పుడు ఇంట్లో వారంతా పరుగున వచ్చారు. అతని పరిస్థితిని చూసి నివ్వెరపోయారు. ఎంత పిలిచినా కూడా పలకడు, కదిలించినా కదలడు, లేపినా లేవడు, కళ్ళు మూసుకొని స్తబ్దుడై పడి ఉన్నాడు. భార్య ఏడుస్తుంది, తల్లి తండ్రి ఏడుస్తున్నాడు. ఆ రైతు యొక్క అటువంటి పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులందరూ కూడా దుఃఖానికి లోబడిపోయి హాహాకారాలు చేస్తూ పూర్తిగా ఏడుస్తూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో సాధువు గారి ఇంటికి వచ్చారు. సాధువు గారి దర్శనము చేత అందరికీ కూడా కొద్దిపాటి ధైర్యం కలిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా ఏకకంఠంతో అన్నారు, సాధు మహాత్మునే ఇలా ప్రార్థిస్తున్నారు, స్వామి పేదవానికి పెన్నిది లభించిన అట్లుగానే మాకు ఇటువంటి ఆపద సమయంలో తమరు ఇక్కడికి రావడం వలన మా హృదయంలో గంపెడాశ ఉద్భవించింది. మా మనసులో ధైర్య సంచారము అనేది కలుగుతూ ఉన్నది. ఏ గ్రహదోషమో కానీ మా ఇంటి యజమానికి అకస్మాత్తుగా ఈ జబ్బు అనేది ఉత్పన్నమైనది. పిలిస్తే పలకడు, లేపితే లేవడు. ఈ మూర్ఛ నుండి తమరు అతన్ని రక్షించి కాపాడండి. ఆర్తులను, దీనులను, సంసార దుఃఖ పరిమిఘ్నులను కూడా ఉద్ధరించి కాపాడటం అనేది మహాత్ములకు నైజ స్వభావము కదా. మా అదృష్టం పండినందువలననే మీరు ఈ ఆపత్ సమయంలో తమరు ఇక్కడికి రావడం అనేది జరిగింది. మహాశయ తమరు కరుణించండి, ఈతనిని వ్యాధి నుండి కాపాడండి, ఆరోగ్యవంతునిగా చేయండి. ఆ ఇంటి వారి యొక్క దీనమైన మాటలను విని సాధువు గారు ఇట్లా చెప్పారు, అమ్మలారా, ఓ అయ్యలారా, మీ ఇంటి యజమాని గారు మా ఆశ్రమానికి అప్పుడప్పుడు కూడా వచ్చిపోతూ ఉంటారు. అతని యొక్క దయనీయ పరిస్థితిని గురించి విని ఇక్కడికి వచ్చి ఉన్నాను. అతను క్రిందబడి నిశ్చేష్టుడై ఉన్నాడు. పాత్రలో జలం తీసుకొని రండి. ఆ భూతాన్ని ఈ పాత్ర యందలే జలములోకి ఆహ్వానిస్తాను. ఆ జలాన్ని గనక మరొకరు త్రాగారనుకో, అప్పుడు అతనికి ఈ భూతోచ్చాటన అనేది సంభవించి ఆరోగ్యవంతుడే ఉంటాడు. అయితే ఆ త్రాగిన వారిని మాత్రం ఆ దెయ్యం మళ్ళీ పట్టి పీడిస్తుంది. ఇందుకు సంసిద్ధులైనటువంటి వారు మాత్రమే తాగాలి అని చెప్పాడు. ఆ సాధు మహనీయుడు చెప్పినటువంటి ఆ మాటలను వినగానే కుటుంబ సభ్యులంతా కూడా ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు. ఇంటి యజమానికి దెయ్యపు బాధ తొలగించి వేయడానికి అందరూ కూడా తమ యొక్క సంసిద్ధులై ఉన్నప్పటికీ కూడా తమకు తామే లేనిపోని దెయ్యపు బాధ కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఎవరూ లేరు. ఆ ఇంటి యజమానికి మాత్రం దెయ్యపు బాధ వదిలిపోవాలి, కానీ ఆ బాధను వారు పొందడం కోసం, వాని దెయ్యాన్ని తన మీదకు మలుపుకోవడం కోసం ఎవ్వరూ సిద్ధంగా లేరు. మనకెందుకు ఈ బాధ అని ప్రతి వారు కూడా వెనకాడుతూ ఉన్నారు. అప్పుడు సాధువు గారు అన్నారు, కుటుంబీకులందరినీ కూడా వరుసపెట్టి ఒక్కొక్కరిని, ఏమండి యజమాని గారు దెయ్యపు బాధ తొలగించుకోవడానికి మీరు ఇష్టపడతారా అని ప్రశ్నించాడు.
దాని ఫలితంగా తమకు ఆ బాధ సంక్రమిస్తుందేమోనని ప్రతి ఒక్కరూ కూడా ఏమంటున్నారంటే, సాధువు గారు, ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు కదయ్యా. ఇంటి యజమాని జాత్యములు ఆ ప్రకారము భూత ప్రేత గండము ఉండబట్టే కదా వారు ఆ బాధ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఏమి చేస్తాము? ఒకరి కర్మను మరొకరు ఎలా తప్పించగలుగుతారు? అయితే ఈ సమయంలో మాకు ఒక చక్కని ఉపాయం స్ఫురిస్తుంది. అదేమిటంటే, సాధువు గారు, మీరు భార్య కానీ బిడ్డలు కానీ ఎవ్వరూ లేనివారు కదా. కాబట్టి మీరు పోయినప్పటికీ కూడా మిమ్మల్ని గురించి ఎవ్వరూ కూడా బెంగబెట్టుకొని మరి బాధపడేటువంటి బొందుజాలం ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ భూతోచ్చాటన జలాన్ని మీరే త్రాగండి. అలా త్రాగి వేసినట్లయితే చాలా బాగుంటుంది కదా. అలా అని మా ఉద్దేశము అని చెప్పారు. కాబట్టి ఆ ప్రకారమే ఆచరించండి. మా యజమాని గారిని బాధా విముక్తులుగా చేయవలసినదిగా త్రికరణ శుద్ధిగా మేమందరం కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఇంటి వారి యొక్క పలుకులను విని సాధువు గారు ప్రక్కన నవ్వి పరుండి ఉన్నటువంటి గృహ యజమానిని ఆయన పక్కున నవ్వారు. ఆ ఇంటి వాళ్ళు పలికినటువంటి మాటలను వినగానే సాధువు గారు పక్కున నవ్వారు. పక్కనే పడుకొని ఉన్న గృహ యజమానిని చేయి తట్టి లేపి, చూడవయ్యా మహానుభవ, మీ ఇంటి వారు నీపై ఏమో ప్రేమ వలకబోస్తూ ఉన్నారని చెప్పావు కదా, చూడు ఆ ప్రేమ ఎటువంటిదో. నిన్ను వారు ప్రేమిస్తున్నారు అంటే తమ కొరకే నిన్ను ప్రేమిస్తున్నారు. కానీ తమ ప్రేమకేదైనా విఘాతం కలిగినట్లయితే నీ పట్ల ఆ ప్రేమను కూడా వదిలివేస్తూ ఉన్నారు. కాబట్టి నిన్ను వారు ప్రేమిస్తూ ఉండడం వారి యొక్క రక్షణ నిమిత్తమే అని నీవు, స్వకీయ నిమిత్తము అని నీవు భ్రమించవు. ఆ విషయాన్ని రుజువు చేయడం కోసమే నేను ఈ ఉపాయాన్ని అమలు చేశాను. ఇప్పుడైనా సరే అసలు విషయం తెలుసుకో. నవ అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి, అతనస్తు కామాయ పతి ప్రియో భవతి. అంటే భర్త మీద ప్రీతి చేత భర్త ప్రియుడుగా లేడు, ఆత్మ ఎడల ప్రీతి చేతనే భర్త ప్రియుడుగా ఉన్నాడు. నేను బ్రతికుంటే నేను బ్రతికి ఉండడానికి నా భర్తే కారణము. నా భర్త కనుక మరి సక్రమంగా ఉన్నాడు అంటే నేను నిలబడి ఊనుకోవడానికి అవసరం కాబట్టి నా భర్త నాకు ఇష్టం. అంతేకాని నేను మరి ఆ బాధన పడడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకు? నేను చక్కగా ఆరోగ్యంగా మరి సుఖంగా ఉండాలి అంటే అవతల వారు కష్టపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అంతో ఎంతో ఏ పదార్థాన్నో తయారు చేసి వాళ్ళని నిలబెట్టడానికి ఉపయోగపడుతున్నాను. కానీ అవసరం వస్తే వాళ్ళ బాధను నేను వేసుకొని నేనైతే అనుభవించను అనేటువంటి విషయమే. ఎలాగంటే ఇది ఇతరుల మీద ప్రేమ, తన యొక్క స్థితిని కాపాడుకునే నిమిత్తమే ఇతరుల మీద ప్రేమ అనేటువంటిది. అంటే అన్యుల మీద ఉండేటువంటి ప్రేమ అనేది తన ప్రీతి కోసమే అని చెబుతూ ఇటువంటి ఉపనిషత్తు యొక్క మాటలను మొత్తం కూడా మనం స్మృతి పదంలోకి గుర్తులోకి తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఆత్మయే ప్రియతమ వస్తువు అని, దానికోసము మాత్రమే సర్వులపై కూడా ఇతరులపై మనకి ప్రీతి ఇష్టము ఉత్పన్నమవుతూ ఉన్నది అని తెలుసుకోవాలి. అందుకే ఆత్మను అన్వేషించడానికి గిడ్డంగి అంటే ఏ విధంగా అంటే ఆత్మాన్వేషానికి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. అలా చేసినటువంటి ప్రయత్నము ఆ ప్రియతమమైనటువంటి ఆనందంతో నిండిపోయిన ఆత్మను సాక్షాత్కరించుకొని తరిస్తారు కదా. అంటే ఆత్మే అన్నింటికంటే కూడా ఇష్టమైనది, ప్రియతమమైనది. దానిని సాక్షాత్కరించుకోవడమే కదా జీవుని యొక్క లక్ష్యము. ఆ జీవుడు మరి ఆ తన యొక్క జీవిత లక్ష్యము కూడా పరమాత్మను సందర్శించుకోవడం కోసమే.
తనను తాను సందర్శించుకొని తన యొక్క స్వస్వరూపాన్ని సాక్షాత్కరించుకోవడమే జీవుని యొక్క స్వధర్మము. కాబట్టి ఇక్కడ భగవంతుని యందు చిత్తాన్ని సంలగ్నం చేయాలి, భగవత్పరాయణుడై ఉండాలి. అలా ఉన్నప్పుడు జీవునికి వచ్చేటువంటి సాంసారిక సంబంధమైనటువంటి శారీరక రాకపోకలతో కూడిన ఆపదలు అనేవన్నీ కూడా తొలగిపోగలుగుతాయి. ఆ విధంగా భగవంతుని యొక్క మాటలు గనక వినకపోతే వారి గతి వారు చెడిపోతారు. సంసార దుఃఖాల యందు పడి అనేక శారీరక సంబంధమైనటువంటి జనన మరణాలతో కూడిన సంసార చక్రములో మిగిలిపోతారు. అసలు వారు అట్లా పరమాత్మ యొక్క మాటలు వినకుండా ఉండడానికి కారణమేమిటి అంటే అహంకారం. ఆ అహంకారము గర్వము చేత ప్రేరితులై ఉంటారు. కాబట్టే వారు పరమాత్మ యొక్క మాటలు వినడానికి ఏమాత్రం కూడా సిద్ధపడరు. ఒకవేళ అహంకారము చేత నా యొక్క వాక్యాలను వినకపోతే నేను యుద్ధము చేయను అని నీవు చెప్పినప్పటికీ కూడా ప్రకృతి చేత నీ చేత కూడా అంటే ఆ అహంకారము చేత నేను చెప్పినటువంటి మాటలను గనక వినకుండా ఓ అర్జున నేను యుద్ధము చేయను అని నీవు చెప్పినప్పటికీ కూడా ప్రకృతియే నీ చేత యుద్ధము చేయిస్తుంది అని భగవానుడు అర్జునునితో పలుకుతూ యద్యహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఒకవేళ అహంకారాన్ని అవలంబించావు అర్జున, నేను యుద్ధము చేయను అని నీవు తలంచుతావు. అలా తలంచినప్పటికీ అటువంటి నీ ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైనదే అవుతుంది. ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి, నీ క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధమున నియోగింపబడుతుంది. యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి ప్రకృతియే కల్పిస్తుంది అని చెబుతూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనీ భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.